మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుంటిపల్లి అయ్యగారు నాయనపాలెం గ్రామస్తు. ఇది గుంటిపల్లి అయ్యగారు ఆయన నాయనపాలెం గ్రామస్థం. నాయనపాలెం గ్రామస్తు మా కొత్తపాలెమే. ఈ నుంచి పూర్తిగా నాయనపాలెం లెక్క వచ్చింది. మా ఏరియాకి వచ్చి కొత్తపాలెం గ్రామం వచ్చి అయ్యగారి భూమి స్థలాలని పొలాలని గుంటిపల్లి అయ్యగారు. ఆయన అనుసంధానంలో ఆయన పొలం దున్నుతా అమ్మవారు వ్యవసాయం చేస్తుంటే అరక్కి బయటపడదు. దాని పూర్వకాలం ఎలా వచ్చిందంటే మామూలుగా మా పెద్దలు రెండు తరం, నేను ఇప్పుడు వచ్చి 5 తరం ఆయన మా పెద్దలు చెప్పారు. మామూలుగా గుంటిపల్లి అయ్యగారు ఇంటి ఆడపిల్ల కనపడకుండా పోయినట్టు, అదే స్థానంలో ఆ పొలం స్థానంలో అమ్మవారిగా వెలిసి బయటపడ్డట్టు అని పెద్దలు చెప్పారు. చేస్తుంటే వ్యవసాయం చేస్తుంటే గురిజల వారి అంటే వాళ్ళ కింద పని మనుషులు వాళ్ళు వ్యవసాయం చేస్తుంటే అమ్మవారు శిల అరక్కలేసినప్పుడు అయ్యగారు చెప్పినారు స్వామి ఇలా శిలలు వేసారు, ఏం చేద్దాం? ఆ స్వామి పరిశోధన చేసి అమ్మవారుగా 4 రాళ్ళు పెట్టండి అని 4 రాళ్ళు. దాని పూర్వత్వంగా ఆయన ఆచారం ప్రకారం చూసుకోవాలి కానీ అయ్యగారు కాబట్టి ఆయన సంస్థానంతో ఆయన పనులతో ఆయన లెక్క విధానంతో ఆయన గుడి కట్టించాడు అయ్యగారులు. గుంటిపల్లి ఆయన పేరేం పేరు మామూలుగా ఆయన అనుసంధానం గుంటిపల్లి భాస్కరరావు అధ్యయనంలో గుడి కట్టించింది ఆయన అనుసంధానంలో మేము మమ్మల్ని పూజారుల కింద పెట్టిండు యాదవులు. మా పెద్దలు ఆయన కింద ఉండి ఆయన చెప్పిన పనులు మేము మాకు ఆచారం ప్రకారం మాకు నేర్పిండు. ఆ సంధానంతో వస్తున్నాం. అదే పనితో ఈ గుడి ఏర్పాటుకి ఈ ఊరు గ్రామంలో ఉన్నాయి కదా, పెద్దవరం, శివాపురం, ఇంకోటి నారెడ్డిపల్లి, లింగంపల్లి, కొత్తపాలెం. మెయిన్ అనుసంధానం కొత్తపాలెం నుంచి రావాలి. అమ్మవారైనా దీనికి కార్యక్రమం చేయాలన్న కొత్తపాలెం లెక్కల నుంచి పూజాకారం రావాలి. ఈ పూజాకారం చేయాలంటే మామూలుగా ఈ మే నెలలో ఆయన సిద్ధాంత ప్రకారం పెట్టిన పౌర్ణమిలో 3 నాడు తిరణాల. అంతకుముందు ఒక వారం 9వ రోజు నుంచి జాతర. ఏమో ప్రత్యేక విచారం ఏంటంటే ఆ 9 రోజు కొలుపులు చేయాలి జాతర. ఆమె వెలిసిన విధానమే గాని ఏదైనా గాని ఏ ముక్కులు ముక్కినా పోతున్నా దండం పెట్టిపోయినా నాకు ఈ కోరిక కావాలంటే ఆ ప్రత్యేక ఆచారం. ఆ కోరిక జరిగిద్ది. దిగిన వాళ్ళు వచ్చి ముక్కు బొలు తీర్చుకుని పోయి ఎక్కడి నుంచి కాదు ఇటు కర్నూలు జిల్లా కాంచి వస్తారు, కృష్ణా జిల్లా పెద్ద గ్రామాల నుంచి పోతా ఆగినా చూసి దర్శించిన వాళ్ళకి ఏం జరుగుతుంటే అది అనుకున్న వాళ్ళు వచ్చి వాళ్ళ ఆచారం ప్రకారం వాళ్ళు చెల్లించుకొని పోతారు. మాకు ప్రత్యేకంగా ఏంటంటే మాకు ఉన్నదానికి పసుపు కుంకుమ మేము ముందుగా అంచనించాలి. మా తర్వాత నాగిరెడ్డి పొలవారు వాళ్ళ పసుపు కుంకుమ తీసుకొచ్చి వాళ్ళ ఏటలు సంహరించుకోవాలి. వీళ్ళలో ఎవరు రాకపోయినా ఏట దిగవు. ఆ ప్రత్యేకంగా మీరు అన్నదానికి ఆహ్వానం ఎత్తివనేది ఆ మతానికి ముందు ఎవరు వచ్చి పోయాలన్నా వాళ్ళు తెగదు. ఎవరు లెక్క ప్రకారం వాళ్ళ సిద్ధాంత ప్రకారం మా తర్వాత వాళ్ళ తర్వాత శివపర్వాలు ఇలా 10 గ్రామాలకి మేము అనుసంధానం. 10 గ్రామాల నుంచి సుఖం తెచ్చుకోవాలి. వాళ్ళ ఆచార ప్రకారం పెట్టాలి ఈ రోజులు. ఈ అనుసంధానం దీనికి ప్రత్యేకంగా మళ్ళీ సుడిమోహన్ మా ఊరు గ్రామస్తులు సూరబతిన వారు వాళ్ళది సుడిమోహన్ నాదేళ్ల వారిది. ఈ విధంగా మేము మా జేజేల తరం కాంచి గత 6 తరాలు వెళ్ళిపోయింది. మాకు తెలిసి ముందు మా జేజే సంగతి విధానం మనకు తెలియదు. వాళ్ళ అనుసంధానంతో అయ్యగారులు కూడా తిరణాల నాడు మేము కౌరు చేస్తాం. వారి వారసత్వం అంటే అంత పెద్దవాళ్ళు అంత శక్తివంతులు కూడా ఇప్పుడు లేరు. వాళ్ళ వారసత్వం గారు అయ్యగారులు వస్తారు. మేము కబురు పంపించినప్పుడు వాళ్ళు ఆ రోజు మేము చెప్పిన దానికి తాంబూలం ఆయన చేసిన ద్వారా తాంబూలం తీసుకొని ఇవ్వాల్సిన వారికి పని వాళ్ళకి కానీ చేస్తూ వస్తుంటారు. ఆమె ఎలా మీ కంటికి కనపడది, వాళ్ళు చేసుకున్న దానికి ఉంటది. మనం వచ్చిన మన కళ్ళకి నేను ఇలా చేయాలనుకుని నీకు చేయలేకపోయినా ఉదాహరణకి ఏంటంటే వాళ్ళకి ఇంట్లోనే ఎవరో ఒంట్లోకి వస్తుంది. మీరు ఇలా చేశారు అన్న దానికి వాళ్ళు ఆహ్వానించి మీరు ఇలా తప్పు చేశారని ఒంట్లోకి వచ్చి వాళ్ళు ఇలా ఇబ్బంది పడుతుంటే మీరు మాకుండా ఇలా ఇబ్బంది పడుతున్నారు, నాకు చేయాల్సింది మీరు చేయలేదు అన్నదానికి ఆమె చూసుకుని అలాంటి చిద్దుబాట్లు వస్తుంటారు. నిద్ర చేసి వెళ్తుంటారు బాగాలేని వాళ్ళు. కొద్దిగా మా ఒంట్లో ఇది కొద్దిగా బాగాలేకపోయినా వచ్చిన 4 రోజులు నిద్ర చేసేదాను, వద్దుకున్నప్పుడు తగ్గినప్పుడు వెళ్ళు. అలాంటివి కూడా జరుగుతాయండి. చూసుకొని 4 రోజులు ఒక వారం పొంగల్ చేసుకొని ఆదివారం కొంటాం పొంగల్ చేసుకొని చెల్లించుకొని మనశ్శాంతి పడ్డాకనే వెళ్ళిపోతాం.